హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 1 వీక్ తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నా. ఈరోజు నేను విలేజ్కి అయితే పోతున్నా, తాత వాళ్ళ ఇంటికి, ఏపీకి. నైట్ 9:45కి ట్రైను. సో మార్నింగ్ రెడీ అయిపోయినా, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇందాక ఎగ్ బ్రెడ్ అయితే వేసిన, కానీ వీడియో చూపించడం మర్చిపోయినా. అవి 2 సైడ్కి పెట్టినా ఛాయ్లో తిందామని. ఇవేమో 4 పెట్టుకున్నా. ఈ 4 పీసెస్ చేసిన ఆమ్లెట్ని. ఛాయ్ కూడా అయిపోయినట్టుంది. చలో దీంట్లో పోసుకుంటా ఛాయ్. ఇక ముందైతే ఈ బ్రెడ్ తినేసి దాంతో ఛాయ్ తాగుదాం. సో గైస్, ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. ఇంకా మస్తు ఉడుకొస్తుంది, ఫ్యాన్ వేసుకొని కూర్చున్నా. నిన్ననే ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కున్నా, చూపిస్తా. ఇవి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నా, టైప్ సి కొనుక్కున్నా. మనకు ఆ పిండి కదా అయితే ఇంకా అవి కొనేసిన. మళ్ళీ ఇంకా కొనుక్కున్నా, చెప్పులు కొనుక్కున్నా. చెప్పులు బయట చూపిస్తుండే ఇవి వెబ్సైట్లో వేసుకుని. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా, తీసేసుకున్నా. మన ఎయిర్పోర్ట్స్కి ఏమో ఒకటే సైడ్ ఇంకో సైడ్ పోయింది, బస్ దగ్గర పడిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఎట్లనో అవసరం కూడా తీసేసుకున్నాం. ఫస్ట్ యాపిల్వి తీద్దాం అనుకున్నా, బడ్జెట్ లేదు. సో అయితే ఇప్పుడే అన్నం అయితే పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం తినేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. పప్పు చికెన్ కర్రీ. సో వీడియో ఇద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇది తినేసి చెప్తా. సో గైస్, రెడీ అయితే అయిపోయినా. బ్యాగ్ కూడా నీట్గా ప్యాక్ చేసుకున్నా. ఒకటేమో ఇట్లా గుంజుకోతాం కదా ఆ బ్యాగ్ ఉంది, పేరు మర్చిపోయినదండి. ఇంకోటేమో కాలేజ్ బ్యాగ్ అనే, జస్ట్ దీంట్లో టవల్ ఇంకా బ్రష్ అట్లాంటివి పెట్టుకున్నా. అంటే ఆ బ్యాగ్లో కొంచెం ఫుల్ అయిపోయింది, చిన్న బ్యాగ్ అది. లాస్ట్ టైం ఊరికి అమ్మమ్మ ఇంటికి, అప్పుడు అట్లాంటి బ్యాగ్. సో ఇప్పుడైతే ఇవి పెట్టేసుకున్నా. ఇప్పుడు వెళ్ళిపోతున్నా 9:45కి, కానీ ఇప్పుడు ఇక్కడ 7:40 అవుతుంది. మా డాడీ కొంచెం తొందరగా వెళ్ళు బెస్ట్ అని అన్నాడు. సో ఆ బ్యాగ్ కూడా తెచ్చేసుకుంటా, లాక్ చేసేసుకొని వెళ్ళిపోతా. చూపిస్తాను మీకు, బస్ ఎక్కితే ఇక్కడ బస్ ఎక్కే చూపిస్తాను. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన. సో మస్తు క్రౌడ్ అవుతుంది. ఇంకొక 30 minutes అయితే టైం పడుతుంది మన ట్రైన్ వస్తాకి. క్రౌడ్ ఉంది, చూపిస్తా. సో ట్రైన్ అయితే దిగేసిన. అటు సైడ్ పోతుంది మన ట్రైన్. వెనకాల మా తాతయ్య వచ్చింది, ఇప్పుడు నన్ను తీసుకెళ్తాకి. ఇప్పుడు పోయేటప్పుడు అతనే టిఫిన్ తీసుకొని పోతాము. ఇంటికి వెనక బ్రష్ చేసి తింటాం. సో గైస్, ఇప్పుడే టిఫిన్ అయితే తీసుకున్నాము. ఇంకా చికెన్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు చికెన్ ఏమో మధ్యాహ్నం కొట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెడతాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు టిఫిన్ తింటాము. ఫస్ట్ పూరి చెప్పిన, కానీ లేకుండే లాస్ట్కి బోండా తీసుకున్నా. ఇప్పుడైతే విలేజ్కి వెళ్తున్నాము. ఇందాక ఏదైతే రూట్కి వెళ్ళామో అటు సైడే, అంటే స్టేషన్కి అటు సైడ్ వెళ్ళాము. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినాం. మళ్ళీ ఇటు సైడ్ ఇలా ఇట్లా విలేజ్కి టికెట్ వచ్చేసినాయి. ఇప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాం కదా, అది చూపిస్తాం. బోండా ఇంకా చట్నీ. ఇది అల్లం చట్నీ అనుకుంటా. ఇది 3 ఇస్తాడా తాత? 3 ఇస్తాడా? ఈ బజ్జీలు ఈ మార్చండి గారులు. ఓకే, ఒక గార ఇంకా 2 బోండాలు. లైట్ పడతారా? ఏమైందంటే మేము చికెన్ తెచ్చుకున్నాము ఇందాక. పొద్దున్న తెచ్చుకున్నాము. వండుకుందామని చెప్పి స్టవ్ ఆన్ చేస్తుంటే పొద్దుంతా మంచిగా ఉంది. సిలిండర్ అయిపోయింది, సిలిండర్ మార్చాము. రెగ్యులేటర్ ఎరిగిపోయింది. ఇప్పుడు దేంట్లో పెట్టినామంటే జుగాడు దీంట్లో పెట్టినాము. ఇక్కడ కరెంటు పెట్టి ఇప్పుడు అవుతుంది. ఇంకా చికెను మసాలా అన్నీ రెడీ చేసుకున్నాము, అన్నీ మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము. కానీ కరెక్ట్ టైంకి ఇట్లా అయిపోయింది. నీట్గా కట్ చేసుకుని అన్నీ పెట్టుకుంటే
ఇంకా సరేలే అని చెప్పి ఇది ఆన్ చేసి దీన్ని వేసేసినాము. ఆడ ఇదేమో మసాలా ఇందాక రుబ్బుకున్నాము. దీంట్లో చికెన్ ఉంది, నీట్గా కడిగిన. ఇక పచ్చిమిరపకాయలు అన్నీ దాంట్లో వేసినాము. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి కలిపేస్తాం. ఇందాక రైస్ కుక్కర్ అయితే పెట్టుకున్నాం కదా, సో కొంచెం స్లోగా అవుతుంది. కలిపిన మంచిగా అన్ని మసాలాలు వేసిన, చికెన్ వేసిన. ఇప్పుడు చూపిస్తేట్లేదు, ఇంకా అంటే పెట్టలేదు, జస్ట్ ఇప్పుడే కలిపి కొంచెం నీళ్ళు పోసి దగ్గర పెట్టిన. సో అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. మసాలాలు వేసేసిన, అది ఆన్లో పెట్టినాము. ఇందాక నుంచి ఇక్కడికి వస్తుంది కొడుతున్నప్పుడు, గంట కొడుతున్నప్పుడు ఇక ఊకి ఇట్లా కిందికి నొక్కి ఇక పెట్టేసిన. ఎట్లనో రైస్ అవుతుంది కదా, సో అదే అవుతుంది, రైస్ అయ్యేటట్టు అవుతుందని. రైస్ ఇందాక వండుకున్న చికెన్ కర్రీ దాంట్లో వండినాం కదా కుక్కర్, అది మంచిగా అయింది. ఇంకా చికెన్ కర్రీ పెట్టుకున్న, నిమ్మకాయ ఉల్లిగడ్డ. సో తిని చూద్దాం ఎట్లుంది. సూపర్ ఉంది. సో గైస్, నేను మా తాతయ్య అయితే ఇప్పుడు బయటికి పోతున్నాము. ఇందాక రెగ్యులేటరీ రీపెయిన్ కదా తెచ్చుకోనీకే, అంతే ఒక పాత ఫోటో ఉంటే దానికోసం కవర్ ఇంకా అది తెచ్చుకుంటాము, గ్లాస్. సో గైస్, ఇప్పుడే లేచిన పడుకొని కొంచెం ఆకలి అవుతుంది. ఒక మామిడికాయ ఉంది, కట్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మ్యాంగో తీసిన, కడిగిన ఇప్పుడే ప్లేట్లో పెట్టుకుని ఒకసారి కట్ చేద్దాం. కట్ చేసినాం, తిందాం. ఇక్కడ పెడతాం. ఆల్రెడీ ఒక కాయ తిన్నా, ఇప్పుడు ఇది సెకండ్. ఇది ఇందాకనే కోసిన ఒకటి, ఇప్పుడు ఇది. పొద్దున వస్తుంటే స్టేషన్ దగ్గర తీసుకుంటాం మా తాతయ్య. వస్తున్నా, కనిపిస్తున్నాను మంచిగా. వాటర్కి అయితే పోతున్నా, మామిడికాయ తిన్నా. గేట్ వేయాలా మరి? సారీ, స్టాండ్ దీంట్లో వెళ్ళిపోయింది. స్టాండ్ కట్టా, బండ అయిపోయింది. అసలు పెట్రోల్ కూడా మూతిప్పి రే 2 నిమిషాలు వస్తావా? ఇక్కడ మంచి ఫ్యాన్స్ ఇచ్చా ఒకటి ఉన్నది, వేసుకున్నా. ఫ్యాన్ వేసుకో, మధ్యది ఓకేనా? అదే ఇక్కడికి వెళ్ళి కూడా నీళ్ళు. సో ఇక్కడ మా ఊరు ఉంది కానీ వాటర్ అంత మంచి ఉండవు. సో అందుకని మేము ఇప్పుడు వేరే ఊరికి వెళ్తున్నాం. అయితే పెట్టినా ఇది బాక్స్ లాంటిది, ఒక పక్క ఇది ఊరు చెరువు అనుకుంటేది. అక్కడికి వాటర్ పోతుంది. నిండిపోయింది ఇప్పుడు కూడా మీద. ఇవ్వండి, నింపేసినాము. ఇప్పుడు పోతున్నాం నేను మా తాతయ్య మళ్ళీ విలేజ్కి. 7 కిలోమీటర్లు తాతయ్య, ఒక 2 ఉంటుందా? ఏది ఇక్కడ ఇది ఈ వాటర్ ప్లాంట్ కిలోమీటర్ ఉంటుంది. ఓ 1 కిలోమీటరేనా? 1 కిలోమీటరే. సో గైస్, సారీ నిన్న నైట్ తిన్నది వీడియో పెట్టలే. అంటే నిన్న నైట్ వేరే చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్కడ తిన్నాం. సో ఇప్పుడు మార్నింగ్ లేచిన బ్రష్ చేసుకుంటున్నాం. బ్రష్ చేసుకొని టిఫిన్ తెచ్చుకొని పోతాం, లేకపోతే ఆమె తినేస్తాం. ఇంకా వచ్చేటప్పుడు మటన్ తెచ్చుకుంటాం. సో ఈరోజు మటన్ వండుకుంటాం. నేను ఒకవేళ మా బావ వస్తే మా మేనత్తోడు ఊరు ఉంటుంది ఇక్కడ దగ్గరలో, అక్కడికి వెళ్ళిపోతాం. ఒకవేళ వెళ్తే ఈరోజు వెళ్ళి రేపు ఉంటా. ఈరోజు రేపు ఉంటే మళ్ళీ ఎల్లుండి ఇక్కడికి వచ్చేస్తాం. ఒకవేళ రాకపోతే ఈరోజు కూడా ఇక్కడనే ఉంటాయి. నెక్స్ట్ అంటే రేపు ఎల్లుండి అక్కడికి వెళ్ళిపోతాను నేను మా తాతయ్య. సో అట్లా ప్లాన్ వేసినాం, చూస్తున్నాం. ఇప్పుడైతే బ్రష్ చేసుకున్నాం. ఇంకా సో గైస్, పోతున్నాం మాకు వీడు. మా తాత బండి తెచ్చిండు. చలో తాతయ్య.
పన్ను తీసుకున్నా వీడియో తీస్తాం ఇప్పుడు వీడియో చూస్తాం బాగుంది క్లియర్ గా ఇప్పుడు అట్లా ఎండ కొడుతుంది కదా లైటింగ్ లైటింగ్ దాని మీద పడుతుంది. సో గైస్ ఇప్పుడు ఆక్పీడే వెళ్తున్నాం. ఆగిపోయి కాలింగ్ కాలింగూడమా కాలింగ్ కాలింగూడెం అది వెళ్తారా మా విలేజ్ అందరికి రెడీ అంతే నాన్ వెజ్ కూడా అదే మనకు అవి కూడా కావాలి కదా నిమ్మకాయలు ఉంటుంది. కొత్తిమీర పుదీనా కూడా కావాలి అవి కూడా తీసుకుంటాం ఇప్పుడు పోయి. బాబు నలభై